షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పైన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఫోకస్ పెట్టింది. నిర్మాణ పనులు జరుగుతున్నటువంటి తీరు, కాంట్రాక్ట్ సంస్థ అక్కడ పనిచేస్తున్నటువంటి విధానం, అలానే గతంలో జరిగినటువంటి డ్యామేజ్, ముఖ్యంగా డయాఫ్రమ్ వాల్కి సంబంధించి కానీ ఈ గ్యాప్ 1 గ్యాప్ 2 ఫిల్లింగ్ ప్రాసెస్లు కానీ వీటన్నిటిపైన ఒక సమీక్షని మొదలుపెట్టింది. ఎందుకంటే ఈ నెల దాటితే డిసెంబర్ నుంచి మే వరకు పెద్ద ఎత్తున బృహత్ ప్రణాళికతో నిర్మాణ ప్రక్రియ ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక సమీక్ష అవసరం అని చెప్పని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నిర్ణయించింది. అందులో భాగంగానే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ CEO అతుల్ జైన్ పోలవరం ప్రాంతంలో పర్యటించారు. అలానే MEILకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ సంస్థ MEIL వాళ్ళ బృందం, వాళ్ళ నిపుణుల బృందం, అట్ ద సేమ్ టైం ఆఫీసర్స్ని కూడా, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ ఆఫీసర్స్ కూడా ఆయనకి కోఆర్డినేట్ చేస్తూ వచ్చారు. వీళ్ళందరూ కూడా అక్కడ ఫిల్లింగ్ ప్రాసెస్ ఏ విధంగా జరిగింది, బావర్ కంపెనీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ టీం అనమాట. ఇంకా ఫారిన్ టీం కూడా వస్తుంది, మళ్ళీ ఇంకొక విజిట్ ఉందని చెప్పని అన్నారు. బహుశా డిసెంబర్ 1st వీక్లో ఉండొచ్చు ఆ విజిట్ అని చెప్పని అంటున్నారు. సో ప్రైమరీగా ప్రాజెక్ట్ అథారిటీకి సంబంధించినటువంటి CEO అతుల్ జైన్ ఈ ప్రాంతాన్ని పర్యటించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనుల తీరు గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. MEIL అధికారికంగా రిలీజ్ చేసినటువంటి వీడియో ఇది, లేటెస్ట్ వీడియో. సో ప్రజెంట్ అక్కడ ఉన్న వరద నీటి పరిస్థితి కానీ, అలానే నీటి నిర్వహణ కానీ, ప్రాజెక్టు పనులు జరుగుతున్నటువంటి తీరు కానీ, ఇది CEO విజిట్స్ సైట్స్ అని చెప్పని, పోలవరం సైట్ అని చెప్పని రిలీజ్ చేశారనమాట. అక్కడ గ్యాప్ 1 గ్యాప్ 2 ఈ ఫిల్లింగ్ ప్రాజెక్ట్, డయాఫ్రమ్ వాల్ దగ్గర ఉన్నటువంటి ఇవి రిపేర్లు జరుగుతున్నవి, అలానే బటర్స్ డ్యామ్కి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి, వాటి నాణ్యత, వీటన్నిటిని పరిశీలించి ఒక రిపోర్ట్, ఒక కన్క్లూజన్కి వచ్చేటువంటి అవకాశం. ఎందుకంటే డిసెంబర్ నెల నుంచి ఈ పనులు పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కూడా 2 దఫాలుగా నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి పునరావాస కాలనీల నిర్మాణానికి సంబంధించి నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి పరిహారం వీటిని 2 దఫాలుగా రిలీజ్ చేసింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే ఈ లాస్ట్ 1 year కాలంలోనే. సో ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు పనుల స్టేటస్ ఇది. శరవేగంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. వీలైనంత వేగంగా దీన్ని కంప్లీట్ చేసి 2027 ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు. 27 డెడ్ లైన్లోగా నీటిని విడుదల చేసేటువంటి ప్రణాళిక ముందుకు సాగాలంటే ఈ డ్యామ్లకు సంబంధించినటువంటి ప్రొసీజర్స్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వాలి. అన్నిటికీ మించి ప్రాజెక్ట్ రెడీ అయిపోవడం పెద్ద కష్టమేం కాదు, కానీ ప్రాజెక్ట్లో వాటర్ స్టోరేజ్ వచ్చినప్పుడు వెనుక భాగం, అంటే ముంపు ప్రాంతాలు ఏవైతే ఐడెంటిఫై చేశారో అక్కడ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే స్పెషల్ ఫోకస్ పెట్టింది. అలానే డిసెంబర్లో విదేశీ నిపుణుల బృందం మరోసారి పోలవరాన్ని తనిఖీ చేసేటువంటి అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.